జిఎంఆర్ గేట్వే పోర్టుకి 30 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ అక్కడికి కలెక్టర్ రిఫర్ చేశారు. 25 లక్షలు చెప్పని తీసుకోండి ఎకరానికి అని చెప్పి కలెక్టర్ నా దగ్గర జీవో కూడా తీసుకొస్తాను, మీకు పంపిస్తాను. 25 లక్షలు తీసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చారే, మరి ఫ్రీగా ఇచ్చారుగా. మరి అంటే ఈ రోజు మా ప్రభుత్వం 99 పైసలు ఎవరికి ఇచ్చారు? టాటాకి ఇచ్చారండి. టాటా కంపెనీకి ఇచ్చారు. టాటా కంపెనీ ఎటువంటి కంపెనీ? నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. మీరు ఉడిక్కి పిడిక్కి ఒకే మంత్రం అన్నట్టుగా టాటాకి ఇచ్చిన దాన్ని ఎవరో కోన్ కిస్టర్ గొట్టంగా వచ్చి నాకైతే 50,000 కోట్లు పెడతానంటే నాకు ఇవ్వండి అంటే ఎటకారంగా ఉందా మీకేమన్నా? ఏమో ఆయన పెడతాడేమో, ఆయనకు ఆ కెపాసిటీ ఉందేమో, ఆయనకు ఆ కెపాసిటీ ఉందేమోనండి, ఆయనకు ఆ కెపాసిటీ ఉందేమో. బ్రహ్మం చౌదరి గారు అయితే కరెక్ట్ గా చెప్పారు, ఆయనే దగ్గరుండి తీసుకెళ్తారు. పెట్టుబడులు రాకుండా వీళ్ళు వీడియోలు చేస్తున్నారండి. వాసుదేవన్ గారు ఒక మాట రవికిరణ్ గారు కంప్లీట్ చేయండి, ఆయన చేయగానే. లేదు రవికిరణ్ గారు మాట్లాడండి, తప్పు దాని తగ్గట్టు టైం లేదు. ఎందుకు రవికిరణ్ గారు మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి, తర్వాతే వస్తారు. ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం 99 పైసలు. అక్కడ జాతీయ మీడియా సంస్థ ఎక్స్ఎన్బిసి ఎవరన్నా ఆన్లైన్ లో చూసుకోండి. ఆ మేడం ఇంటర్వ్యూ చేస్తూ మీరు లీజ్కి ఇస్తున్నారంట కదా అని చెప్తే నారా లోకేష్ గారు కరెక్ట్ చేశారు. లీజ్కి కాదు, వీఆర్ సెల్లింగ్ ఎంటైర్ 21.1 ఫర్ 99 పైసలు. ఇది దాపరికం ఏంటి? ఇందాక ఏదో అంటున్నారు, ఏదో దాచారు, ఏదో లీక్లు ఇచ్చారు, లీజ్ అన్నారు, తర్వాత మళ్ళీ మాట మార్చారు. వాళ్ళు ఏదో సరిగ్గా రాకపోతే మమ్మల్ని అంటారేంటి, మా ప్రభుత్వాన్ని అంటారేంటి? చాలా స్పష్టంగా జీవో ఇచ్చి ఇది అందరికీ కాదు అని కూడా మా ప్రభుత్వం చెప్తుంటే ఒక పక్కన ఈ అందరికి 99 పైసలు అందరికి కాదు, ఈ స్పెషల్ 12,000 ఉద్యోగాలు. ఒక కంపెనీ, ఒక రెప్యుటేషన్ 6 దశాబ్దాల చరిత్ర ఉన్న కంపెనీ మన రాష్ట్రంలో వచ్చి 12,000 ఉద్యోగాలు ఇస్తారు అంటే గత ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే తప్పులేంటి, ఈ రోజు మా ప్రభుత్వం 99 పైసలకి ఇస్తే తప్పు పడుతున్నారని ఏమనాలి? ఈరోజు వర్షా కంపెనీని చూపించి మా ప్రభుత్వం ఇప్పటి వరకు 8 లక్షల కోట్లు టామ్ డిక్ అండ్ హ్యారీ ఎవరు కాదండి. అక్కడ కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్లు పెట్టుకుంది. అది కాక రిలయన్స్, టాటా. మీరు ఉర్సా గురించి మాట్లాడండి సార్. సార్ మీరు ఉర్సా గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మేము కూడా చేస్తామని కాదు మాట్లాడాల్సింది. మీరు జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు కాబట్టి 11కి వెళ్ళాడనే విషయాన్ని స్ఫురణలో పెట్టుకొని ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తామంటాం కాదు. ఉర్సా కంపెనీ వ్యవహారం మాట్లాడండి అంటున్నా. అదే సార్, వర్షా వ్యవహారం మాట్లాడాలంటే మరి మన తోటి ప్యానలిస్ట్ వెంకటరెడ్డి గారు వర్షా గురించి మాట్లాడి ఊరుకుంటే నేను వాళ్ళు ఊరుకునేవాడిని. 10 నిమిషాలు మనం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన మరి 20 నిమిషాలు మాట్లాడారు. మరి దాన్ని మనం వదిలేస్తే ఎలా వదిలేస్తే దానికి సమాధానం చెప్పాలి కదా. ఆయన దానికి సమాధానం జనం చెప్పారు. 151 నుంచి 11కి దించారు వాళ్ళని. జనం చెప్పేశారు సార్ వాళ్ళకి సమాధానం ఆల్రెడీ. వాళ్ళు చరిత్ర, మీరు వర్తమానంలో ఉన్నారు, మీరు చెప్పండి అంటున్నా. వర్తమానం సమాధానం చెప్పారు, మీరు మాత్రం ప్రోత్సహిస్తున్నారు. మీరు చరిత్ర గురించి ఎందుకు తవ్వుతారు? వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు అలాగే మాట్లాడతారు. మిమ్మల్ని వాళ్ళు ఆయన ఎందుకు ఆపలేదా? ఆయన వాళ్ళ వర్షం కూడా వినాలి కాబట్టి. మీరు ఇద్దరున్నారు, ఆయన ఒకడే ఉన్నాడు. ఇంకో వాస్తవంగా ఇంకో కూటమికి సంబంధించిన జనసేన ఆయన రాలేదు. వస్తే ఆయన కూడా మాట్లాడేవాళ్ళు. మీరు ముగ్గురు మాట్లాడితే ఆయన ఒక్కడు మాట్లాడాలి. మీకు నచ్చినా నచ్చకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా వినాల్సిందే. ఎందుకంటే ఇదే మాట అంటారు ఆయన. ఏమన్నా అనరా, నన్ను మాట్లాడినరా అని అంటాడు. నేను ఉర్సా కంపెనీ గురించే మాట్లాడమంటున్నాను, ఎవరినైనా అదే మాట్లాడమంటున్నా. బ్రహ్మం చౌదరి గారు దానికి కట్టుబడ్డారు. 90% అదే మాట్లాడాడు ఆయన. 90% అదే మాట్లాడారు బ్రహ్మం చౌదరి గారు. వర్షా కంపెనీ గురించి ఆల్రెడీ చెప్పాను. దాని మీద మా ప్రభుత్వం రివ్యూ చేసుకుంటుంది. ఏదైనా తప్పులుంటే, ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాము. అంతేగాని ఇక్కడ కుట్ర చేయాలి, ఇక్కడ ఏదో కుంభకోణం చేయాలనే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. ఏదైనా ఉంటే దిద్దుకుంటాము. అందుకని ఇప్పుడు వరకు జీవో ఇవ్వలేదు, ఎందుకంటే అది ఫైనలైజ్ కాలేదు. జీవో ఇస్తే టాటాతో పాటు ఆ జీవో కూడా వచ్చేది, రాలేదు. ఒకే ప్రమోషన్ కమిటీలోనే ఎస్ఐపిబి ఒకే కమిటీలోనే తీరేని ఒకదానికి వచ్చింది, ఇంకోదానికి రాలేదు. అంటే ఏంటి, చేసుకుంటున్నాం, రివ్యూ చేసుకుని దాని తగ్గ నిర్ణయం తీసుకుంటామండి. రైట్. వెంకటరెడ్డి గారు జస్ట్ క్విక్లీ కంక్లూడ్ అండి. వాళ్ళు జీవో ఇవ్వలేదు, జీవో ఇవ్వకముందే మీరు ఎందుకని గాబరా పడిపోతారు? జీవో ఇస్తే కదా మీరు క్వశ్చన్ చేయాల్సింది. సార్ ఫస్ట్ కేబినెట్ 60 ఎకరాలు కేటాయించిన మాట వాస్తవమా కాదా? జీవో రాలేదు కదా. వాస్తవం. జీవో రానప్పుడు ఎందుకు మీరు బెంగ పెట్టుకుంటారు? రెండు జీవో రాలేదంటే జీవోకి సంబంధించి డబ్బులకు సంబంధించి జీవో రాలా. ఏది మీరు అన్న 99 పైసలకి ఇచ్చారా, లేదంటే మీరు అన్నట్టు రూపాయికి ఇచ్చారా, లేదంటే 99 కంటే ఇంకా తక్కువకి ఇచ్చారా అనేది జీవో రాలా. జీవో ఎందుకు రాలా? కాన్ఫిడెన్షియల్ జీవోని ప్రభుత్వం చాలా ఇస్తుంది. ఇప్పుడు వరకు ప్రభుత్వంలో ఉన్న మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ
ఒక్కరు కూడా దీని మీద రెస్పాండ్ కాకుండా మేము రివ్యూ చేసుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెబితే అది కరెక్ట్ గా ఉండదు. సమాచార హక్కు చట్టం కింద అడగండి, కాన్ఫిడెన్షియల్ జీవో అయినా ఇవ్వాల్సిందే వాళ్ళు. సమాచార హక్కు చట్టం కింద అడగండి అది మీకు. సార్ అది టైం తీసుకుంటది, లోపు మళ్ళీ వేరే సబ్జెక్ట్ వస్తుంది. అది కదా వాళ్ళ ఆలోచన కూడా అదే కదా, టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, లోపు ఇంకో టాపిక్ తీసుకొని వస్తారు, ఆ కేసు అని ఈ కేసు అని. రెండో అంశం వచ్చేటప్పటికి TCS కి 99 పైసలు కేటాయించాలని వాళ్ళు సమర్థిస్తున్నారు కదా. ఇన్ఫోసిస్ కంపెనీ కదా, ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు వచ్చింది, విప్రోకి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అక్కడ విశాఖపట్నంలో. మరి వాళ్ళకి 99 పైసలకి ఇవ్వకపోయినా ఎందుకు ఇచ్చారు? వాళ్ళకి రిప్యుటేషన్ లేదా? ఏమైనా పనికి మాలిన కంపెనీలు ఇది ఒకటే పనికొచ్చే కంపెనీ అని మీరు డిసైడ్ చేసి చెప్పదలుచుకున్నారా? 12,000 మందికి ఎంప్లాయ్ కదా, 12,000 మందికి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో TCS ముసుగు చూపించి ఆ ముసుగు వెనకాల ఉన్నటువంటి ఆ దొంగ కంపెనీ లిస్ట్ గురించి అడుగుతున్నాం. దాని మీద మీరు సమాధానం చెప్పకుండా ఆయన అన్నాడు నేను తీసుకుని కంపెనీలు వినాలి దయచేసి. వాసుదేవన్ గారు మీరే సాక్ష్యం, మీ డిబేట్ సాక్షిగా నేను ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ మా ఫ్రెండ్ ఉంది హైదరాబాద్ లో, 4 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఉల్ఫా కంపెనీ ఉర్సా అనే ఉల్ఫా కంపెనీ కంటే పెద్ద కంపెనీ, ఎందుకంటే వాళ్ళు 2 నెలలు అయింది. ఏది 0 ఎంప్లాయీస్ మన దగ్గర 30 మంది ఉన్నారు. మన ఫ్రెండ్ రండి బ్రహ్మన్ చౌదరి గారు చెప్పారా, హి వెల్కమ్డ్ ఎవరైనా వచ్చినా. డిబేట్ అయిపోయి మర్చిపోతారు. ఏం మర్చిపోరు బ్రహ్మన్ చౌదరి గారు నాకు 10 ఏళ్ల నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది, ఆయన మర్చిపోడు, నేను మర్చిపోయాను. నేను అడిగిన కంపెనీ 5